కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేకోకుండా దాన్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ కేబినెట్ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వ ఖజానాకి బొక్క తప్పితే ఈ కేబినెట్ సమావేశాల మూలంగా ఎటువంటి ఉపయోగం కనపడతలేదు. కేబినెట్ సమావేశాలేమో దోపిడీకి పరిమితం అవుతా ఉంటే ప్రజల నెత్తి మీద చెటకోపం పెట్టడానికి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు లేదా వాళ్ళ అధికారులతో మాట్లాడిస్తా ఉన్నారు. నిన్న వారి పార్లమెంట్ సభ్యులు దివాకర్ రెడ్డి గారు అంటారు, కప్పు టీ 5 రూపాయలు, రూపాయికి కిలో బియ్యం అవసరమా అంటే చంద్రబాబు గారి నైజం ఏమిటంటే ఈ సంక్షేమ కార్యక్రమాల మూలంగా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, సబ్సిడీల మూలంగా ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది అనేది ఆయనకున్న కాన్సెప్ట్. అది ఫిక్స్డ్ కాన్సెప్ట్. ఆయన మనిషి మారినా కూడా ఆయన కాన్సెప్ట్లు మాత్రం మారవు. ఈరోజు దివాకర్ రెడ్డి గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, 5 రూపాయలు ఛాయ్ ఉన్నప్పుడు రూపాయి కిలో బియ్యం అవసరమా అని. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుంది. ఈ ఫేర్ ప్రైస్ షాపుల్లో డీలర్స్ని ఇప్పటికే వాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే త్వరలో ఈ రూపాయి కిలో బియ్యం కూడా ఎత్తేస్తానికి చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేసినట్టు కనపడతా ఉంది. ఆయన వచ్చిన కాడి నుంచి కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, వ్యాట్, మళ్ళీ ఈయన ఈ మహానుభావుణ్ణి ఈ స్వచ్ఛ భారత్ కమిటీ చైర్మన్ వేస్తే పాపం ఆయన మోడీ గారికి కూడా ఒక ట్యాక్స్ వేసాడు, 0.5% ఏదో స్వచ్ఛ భారత్ అని చెప్పేసి సెస్. సో ఈ విధంగా బాధుడే తప్పితే ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తాను. జన చైతన్య యాత్రను మొదలుపెట్టారు, రేపటి నుంచో ఆల్రెడీ మొదలైనయో. పాపం వాళ్ళ నాయకులేమో జన చైతన్య యాత్రలు చేస్తుంటే వాళ్ళ కార్యకర్తలేమో వచ్చి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఏమంటారు అది ఎక్కి హోర్డింగ్స్, చంద్రబాబు నాయుడు గారి హోర్డింగ్స్ ఎక్కి మేము తలెత్తుకోలేకపోతున్నాము, మేము ఇంటింటికి తిరిగి మా చంద్రబాబు వస్తే రుణమాఫీ చేస్తాము, మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, మీ మంగళసూత్రాలు తీసుకొచ్చి మీ మెళ్ళ వేస్తాము అని చెప్పేసి చెప్పాము, ఈరోజు నేను ముఖం చూపెట్టలేకపోతున్నా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటానికి ఈరోజు సాక్షాత్తు క్యాబినెట్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్కి కోత దూరం వేట్లో అదేదో వేరే పార్టీ కార్యకర్త కోసమా, తెలుగుదేశం కార్యకర్తలు ఈ విధంగా బాధపడుతుంటే నాయకులేమో గ్రామాలకు పంపించి ఏ మోహం పెట్టుకుని గ్రామాలకు వెళ్తున్నారో అర్థం కావట్లా. పోలీసులు వెంట పెట్టుకుని ఎవరు మాట్లాడుకోకుండా ప్రజలు లేకోకుండా వాళ్ళే 10 మంది వెళ్ళి తిరిగి వచ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇంకో పక్క ప్రధానమంత్రి గారు ప్రపంచంలోకి అన్ని దేశాలకి వెళ్ళి మా భారతదేశం యొక్క బలం మా యువతే అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువకులు మా దేశంలో ఉన్నారు, అదే మా బలం అని చెప్పేసి చెప్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, లేకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఎన్ని వేల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు ఈ రోజుటి వరకు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఈ రోజుటి వరకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను దాదాపు 4000 మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో వస్తే అది వాస్తవం కాదు అనేది కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వమే ఒప్పుకుంది 4000 ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పేసి. ఈరోజు హైకోర్టులో ఇందాక ఒక గంట క్రితం రైతు ఆత్మహత్యలకు సంబంధించి కోర్టులో కేసు వేస్తే కనీసం ప్రభుత్వం తరపున న్యాయవాదులు వెళ్ళి కానీ అఫిడవిట్ ఇస్తాం కానీ చేయకోకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఒకసారి ఆలోచించేయండి. నిరుద్యోగులు కానీ యువకులు కానీ ఎవరైనా చావండి, మాకేంటి సంబంధం, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా మాకు చీమ కూడా కుట్టదనే చందాన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
నిరుద్యోగ యువకులకి వస్తే మేము ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. 18 నెలలు పూర్తయినాయి. కనీసం ఒక్క నోటిఫికేషన్ అయినా ఈ ప్రభుత్వం జారీ చేసిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒక్క నోటిఫికేషన్ అయినా. నోటిఫికేషన్ చేయకపోగా ఏపీపీఎస్సీకి వచ్చిన చైర్మన్ ద్వారా చిలక పలుకులు పలికిస్తున్నారు. ఏమని? ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద మంచివి కాదు, మీరు ప్రైవేటు ఉద్యోగాలకి ప్రయత్నం చేసుకోండి, నేను ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వగలనో లేదో చూస్తానని చెప్పేసి సాక్షాత్ ఏపీ అర్థమైపోయింది. ఒక పక్క ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా ఇంత ముందు క్రమం తప్పకోకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని వేల పోస్టులు, కొన్ని లక్షల ఉపాధ్యాయుల్ని నియమించడం జరిగింది. ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అర్హత సంపాదించిన 10,000 మంది విద్యార్థుల భవిష్యత్ నిరుద్యోగ యువకుల భవిష్యత్తుని గాల్లోకి వదిలేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎగ్గొట్టడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటా ఉంది. ఏదో కోర్టులో కేసు ఉందని చెప్పేసి ఆ కారణంతో దాదాపు 18 నెలలు అయినా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి కొన్ని నెలలు మాసాలు జరిగిపోయింది. కానీ